ఏపీలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. రేపు ఉదయం 11 గంటలకు చర్చలకు రావాలంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆహ్వానించారు. దాంతో రేపు వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబుతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు చర్చలు జరపనున్నాయి. శస్త్రచికిత్సలకయ్యే వ్యయాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్న యాజమాన్యాలు ఇప్పటికే చాలా ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ రోగుల్ని చేర్చుకోవడం నిలిపివేశామని అంటున్నాయి. 1000 కోట్ల బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని పట్టుబడుతున్నాయి. 500 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పినా ఇప్పటిదాకా రాలేదని గుర్తు చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, రేపు ప్రభుత్వంతో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ నెట్వర్క్ అధినేతలు కానీ వాళ్ళు మేనేజ్మెంట్స్ చర్చలు జరుపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఎటువంటి చర్చలు జరిగే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏ ఉద్దేశంతో ఈ చర్చలు జరుగుతున్నాయి? స్వామి, ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిరసనకు దిగాయి. తమకు రావాల్సిన బకాయిలు, అదే విధంగా ఆసుపత్రుల్లో వివిధ శస్త్రచికిత్సలకు అయ్యే ఛార్జీలు పెంచని పక్షంలో మాత్రం తాము ఈ నెల 29వ తేదీ నుంచి సేవలు నిలిపివేస్తాము అని చెప్పి నిన్న రాత్రి నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయటమే కాకుండా అదే లేఖను మీడియాకు విడుదల చేశాయి. ఈ నెల 29వ తేదీ నుంచి తాము నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పేషెంట్లను చేర్చుకోవటం నిలిపివేస్తున్నట్టు కూడా ప్రకటించాయి. గతంలో తమకు 1000 కోట్ల బకాయిలు ఉంటే ఆ బకాయిలను చెల్లిస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అందులో 20% మాత్రం కూడా నేటి వరకు చెల్లించలేదని, దీనివల్ల మళ్లీ బకాయిలు 1000 కోట్లకు పేరుకుపోయాయి అని చెప్పి కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేదు అని చెప్పి ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఏవైతే శస్త్రచికిత్సలు చేస్తున్నారో వాటన్నిటికీ కూడా వివిధ రకాల ప్రొసీజర్లన్నింటికీ కూడా ఛార్జీలు పెంచుతాము, ధరలు పెంచుతాము అని కూడా పేర్కొన్నారు. అయితే నేటి వరకు కూడా అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాల తర్వాత నేటి వరకు కూడా వివిధ రకాల ప్రొసీజర్లకు అయ్యే ఛార్జీలు పెంచకపోవడంతో పాటు 1358 శస్త్రచికిత్సల నుంచి 3500 వరకు కూడా పెంచారు అని, దీనివల్ల ఆసుపత్రుల యాజమాన్యాలన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పైగా అందులో ఏవైతే ఇంప్లాంట్స్ ఉంటాయో ఆ ఇంప్లాంట్స్ ధరలు కూడా పెరిగిపోయాయి అని కూడా వాళ్ళు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో పాటు ఆసుపత్రుల యాజమాన్యాలకు పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే ఇప్పటికీ కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు వాళ్ళని తమకు చేర్చుకోవటాన్ని నిలిపివేశారు. మరికొన్ని ఆసుపత్రులు కూడా ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎవరైతే పేషెంట్లు వస్తారో వాళ్ళని తాము చికిత్స చేయలేము అని చెప్పి కూడా స్పష్టం చేశాయి. ఇక ఆసుపత్రులకు సంబంధించి ముఖ్యంగా గతంలో ఉన్న పరిమితి ఏదైతే ఉందో దాన్ని 25 లక్షలకు పెంచారు అని చెప్పి, ఈ నేపథ్యంలో ఆసుపత్రుల నిర్వహణే కష్టంగా ఉందని, అందువల్ల తాము ఇక ఈ ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు చేయబోము అని కూడా వాళ్ళు పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా రేపు ఉదయం 11 గంటలకు చర్చలకు రావాల్సిందిగా కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు ఆహ్వానం పంపారు. అయితే ఈసారి చర్చల్లో వివిధ రకాల ప్రొసీజర్లకు ఛార్జీలు పెంచడం, అదే విధంగా తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేయిస్తేనే తాము చర్చలకు వస్తాము అని చెప్పి యాజమాన్యాలు చెబుతున్నాయి. రేపు ఉదయం కూడా అదే విషయాన్ని చెప్పి వాటిపై ఏదైనా హామీ ఇస్తే మినహా అదర్వైజ్ లేని పక్షంలో ఈ నెల 29వ తేదీ నుంచి మాత్రం ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలు, అదే విధంగా ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను ఆసుపత్రుల్లోకి తీసుకోవటాన్ని కూడా నిలిపివేస్తాము అని కూడా ఆయా సంఘ ఆసుపత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. స్వామి.